Welcome to our YouTube channel MSR Academy. Today our topic is present continuous tense. Friends, today మనం డిస్కస్ చేయబోయే క్లాస్ టాపిక్ నేము present continuous tense. ఈ present continuous tense ని present progressive tense అని చెప్పి కూడా పిలవచ్చు. ఈ టెన్స్ యొక్క ఉపయోగాలు మన రెగ్యులర్ లైఫ్లో ఏ విధంగా మనం ఉపయోగించాలనే విషయాలు అనేది ఇప్పుడు చూద్దాం. స్ట్రక్చర్ ఆఫ్ present continuous tense is subject plus am, is, or plus MV4 plus object. ఫ్రెండ్స్, ఇంతకుముందు డిస్కస్ చేసినట్లుగా MV4 ఆ మెయిన్ వర్బ్ 4 అంటే మెయిన్ వర్బ్ 1కి ING జాయిన్ చేస్తే వచ్చేదే MV4 అవుతుంది. మెయిన్ వర్బ్ నెంబర్ 4 అవుతుంది. ఈ టెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క క్లూ వర్డ్స్ ఏమేమి ఉంటాయి అంటే నౌ, ఎట్ ప్రజెంట్, ఎట్ దిస్ మూమెంట్, లుక్, సీ, లిసన్. అలాగే ఈ టెన్స్ని మనం ఎప్పుడు వాడాలి అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులను తెలియపరచడానికి మనం ఈ టెన్స్ని ఉపయోగించాలి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ నియర్ ఫ్యూచర్ యాక్షన్. ప్రస్తుతం ఇప్పుడు జరగపోయినప్పటికీ దగ్గరలోనే ఫ్యూచర్లో జరగబోయే యాక్షన్స్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేసి చెప్పొచ్చు ఫ్రెండ్స్. ప్రస్తుతం ఇది చూస్తే ఫస్ట్ కేసు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇట్ షోస్ అన్ యాక్షన్ గోయింగ్ ఇన్ ది ప్రజెంట్ ఆర్ ఇన్ ది ప్రజెంట్ టైం. ప్రస్తుతం ఇప్పుడు జరుగుతూ ఉన్న పనిని తెలియపరచడానికి ఈ స్ట్రక్చర్ని ఉపయోగించి మనము సెంటెన్స్ని ఫామ్ చేస్తాం. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఐ యామ్ టీచింగ్ ఏ లెసన్ నౌ. ఇప్పుడు నేను ఒక లెసన్ చెప్తూ ఉన్నాను, బోధిస్తూ ఉన్నాను. కాబట్టి మనము ప్రజెంట్ కంటిన్యూస్ అనే టెన్స్ యొక్క స్ట్రక్చర్ను ఉపయోగించి మనము ఎగ్జాంపుల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అది ఐ అనేది సబ్జెక్ట్ గాను, ఈ యామ్ అనేది హెల్పింగ్ వర్బ్ గాను, టీచింగ్ అనేది మెయిన్ వర్బ్ గాను ఉపయోగపడుతుంది. ఇక్కడ కనిపిస్తున్న మెయిన్ వర్బ్ టీచింగ్ అవుతుంది. ఏ లెసన్ అనేది మనం ఆబ్జెక్ట్గా కన్సిడరేషన్ చేయొచ్చు. అదేవిధంగా రెండో ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే నేను టీచ్ చేస్తున్నాను, మీరు వింటూ ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనిని కనుక మనం ఈ టెన్స్లో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యూ ఆర్ లిసనింగ్ టు ఏ లెసన్, మీరు ఒక లెసన్ వింటూ ఉన్నారు అనే సందర్భంలో మనం తెలియపరుస్తాం ఫ్రెండ్స్. అలాగే రెండవది అతి ముఖ్యమైనది మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉపయోగపడే యూసేజ్ ఏదైనా ఉందంటే సెకండ్ వన్, ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ద నియర్ ఫ్యూచర్ యాక్షన్. ఫ్యూచర్ యాక్షన్ అయినప్పటికీ మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పొచ్చు. కాకపోతే ఆ ఫ్యూచర్ యాక్షన్ అనేది దగ్గరగా ఉండాలి, నియర్గా ఉండాలి. సో ఎగ్జాంపుల్ ద్వారా చూస్తే ఇంకొంచెం మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వీ ఆర్ గోయింగ్ టు వాచ్ ఏ సినిమా టు నైట్. వీఆర్ గోయింగ్ టు వాచ్ ఏ సినిమా టు నైట్. మేము ఈరోజు ఈ రాత్రికి ఒక సినిమా చూడబోతున్నాము. అంటే ఎక్కువగా సమయం గ్యాప్ అనేది లేదు ఫ్యూచర్కి, త్వరలో జరగబోయే ఫ్యూచర్ యాక్షన్ కనుక మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగించి మనం ఎగ్జాంపుల్ని క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా దే ఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ఏ హౌస్. వర్క్ స్టార్ట్ అవ్వలేదు, వర్క్ జరుగుతూ ఉండలేదు, దగ్గరలో చేయబోతూ ఉన్నారు. దానిని నియర్ ఫ్యూచర్ యాక్షన్ అంటున్నాము. కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగించి దే ఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ఏ హౌస్ అని చెప్పేసి మనం చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి యాము, ఈజు, ఆర్ అనే మూడు రకాల హెల్పింగ్ వర్బ్స్ బీ ఫార్మ్స్ నుంచి ఉన్నాయి. ఆ మూడు హెల్పింగ్ వర్బ్స్ ఎలాంటి సబ్జెక్ట్స్కి అంటే ఎలాంటి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్కి యూజ్ చేస్తాం అనేది క్లియర్గా ఇక్కడ చూద్దాం. ఐ అనే సబ్జెక్ట్ ఎప్పుడైతే వస్తుందో మనం యామ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాలి. అదేవిధంగా యూ, వి, యూ, దే అండ్ ప్లూరల్స్, ఒకటి కన్నా ఎక్కువ పేర్లు ఉంటే వాటిని ప్లూరల్స్ అంటున్నాము. వీటన్నిటికీ ఉపయోగపడే హెల్పింగ్ వర్బ్ ఆర్ అవుతుంది. అదేవిధంగా సింగులర్స్ హీ, షీ, ఇట్ అండ్ సింగులర్ నౌన్స్ ఆర్ సింగులర్స్కి మనం ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. ఇది చాలా అవసరమైన విషయము, క్లియర్గా అర్థం చేసుకోండి. వీటన్నింటిని బేస్ చేసుకొని మనం ఈ సెంటెన్సెస్ని ఈ విధంగా ఫామ్ చేయొచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. లిటిల్ ఫోకస్తో మనం నేర్చుకున్నట్లయితే చాలా త్వరగా మనము లాంగ్వేజ్లో ఫ్లూయెన్సీ అనేది సాధించవచ్చు. ఎట్ ద సేమ్ టైం
ఇక్కడ నుంచి నేను చూస్తున్న ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ స్పోకెన్ని త్వరగా డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడేవి. ఒకే ఒక వర్బ్ని తీసుకొని అన్ని రకాల ప్రొనౌన్స్తో మనం ఆ వర్బ్ని ఎగ్జాంపుల్గా క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తే ఏ విధంగా వస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే ఐ ఆమ్ వాచింగ్ ఏ మూవీ నౌ. నేను ఇప్పుడు ఒక సినిమా చూస్తూ ఉన్నాను. దాన్ని నెగిటివ్ చెప్పాలి అంటే సెంటెన్స్లో ఉన్న హెల్పింగ్ వర్బ్ని ఐడెంటిఫై చేయాలి. హెల్పింగ్ వర్బ్ తర్వాత అంటే యామ్ తర్వాత నాట్ రాస్తే అది నెగిటివ్. ఐ ఆమ్ నాట్ వాచింగ్ ఏ మూవీ నౌ అవుతుంది. ఇప్పుడు నేను ఒక మూవీ చూడడం లేదు అని చెప్తుంది. నేను ఇప్పుడు ఒక మూవీ చూస్తున్నానా ప్రశ్న అవుతుందా. దాన్ని క్వశ్చన్గా చేయాలి అంటే ఈ హెల్పింగ్ వర్బ్ని ఐ అనబడే సబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చినట్లయితే ఈ విధంగా వస్తుంది. యామ్ ఐ వాచింగ్ ఏ మూవీ నౌ అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ నుంచి మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం. లాంగ్వేజ్లో మనం మెయిన్గా యూజ్ చేసేవి క్వశ్చన్స్ అలాగే ఆన్సర్స్. మనం ఒక స్టేట్మెంట్ నేర్చుకున్నామంటే దాని నుంచే క్వశ్చన్, దాని నుంచే ఆన్సరు, పాజిటివ్ నెగిటివ్ రెండు రకాలుగా ఉపయోగిస్తాం. దాన్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ప్రశ్న అడగాలి అంటే ఈ ఫామ్లో అడగాలి, ఆన్సర్ నెగిటివ్ ఇవ్వాలంటే ఈ విధంగా ఇవ్వాలి, పాజిటివ్ అయితే డైరెక్ట్గా మనం సెక్షన్ యూజ్ చేసి చేస్తాం ఫ్రెండ్స్. అలాగే ఇదే ఎగ్జాంపుల్ని ఇంకొక ప్రొనౌన్ యూతో తీసుకుంటే ఇక్కడే చెప్పాం యూ, వి, దే ప్లూరల్స్ అన్నిటికీ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ని వాడతాం. అలా ఉపయోగించినట్లయితే వీ ఆర్ వాచింగ్ ఏ మూవీ. మేము ఒక మూవీ చూస్తూ ఉన్నాము. మేము ఒక మూవీ చూస్తూ ఉండలేదు అని చెప్పడానికి వీఆర్ నాట్ వాచింగ్ ఏ మూవీ అవుతుంది. అలాగే మేము ఒక సినిమా చూస్తూ ఉన్నామని ప్రశ్న అడగడానికి జస్ట్ రివర్స్ చేస్తాం, చేంజ్ చేస్తాం. ఎవరెవరిని అంటే సబ్జెక్ట్ని హెల్పింగ్ వర్బ్ని ఇంటర్చేంజ్ చేస్తాం. ఇది సబ్జెక్ట్ అయితే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఇంటర్చేంజ్ అంటే ఇటువైపుకి తీసుకొచ్చి దీన్ని అటువైపు తీసుకెళ్ళినట్లయితే ఇంటర్చేంజ్ అవుతుంది. అప్పుడు ఈ విధంగా స్టేట్మెంట్ క్వశ్చన్ ఫామ్ అవుతుంది. ఆర్ వి వాచింగ్ ఏ మూవీ నౌ. మేము ఇప్పుడు ఒక మూవీ చూస్తూ ఉన్నామా లేదా ఒక సినిమా చూస్తూ ఉన్నామా అనేది మీనింగ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ కేటగిరీలో ఈ కేసులో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసాం. ఈ కేటగిరీలో మరొకటి చూద్దాం ఫ్రెండ్స్. ఈ కేటగిరీలో ఇవి థర్డ్ పర్సన్ సింగులర్స్. హీ, షీ, ఇట్ అదే సింగులర్ నౌన్స్ని కూడా మనము ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తాం. ఆ కేటగిరీలో హీ ఈజ్ వాచింగ్ ఏ మూవీ. ఆ నవ్ అయినా తీసుకోవచ్చు, ఎట్ దిస్ మూమెంట్ అయినా తీసుకోవచ్చు, ఎట్ ప్రజెంట్ అయినా తీసుకోవచ్చు. ఇవి యాడ్వర్బ్స్ అంటాం, రైట్. హీ ఈజ్ వాచింగ్ ఏ మూవీ. దీన్ని నెగిటివ్గా చేస్తే హీ ఈజ్ నాట్ వాచింగ్ ఏ మూవీ. దాన్ని ప్రశ్నగా అతను మూవీ చూస్తూ ఉన్నాడా అని చెప్పడం కోసం జస్ట్ హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొస్తాము. అప్పుడు ఈజ్ హీ వాచింగ్ ఏ మూవీ నవ్ అవుతుంది. ఈజింట్ హీ వాచింగ్ ఏ మూవీ అయినా నెగిటివ్ ప్రశ్న కూడా అడగచ్చు. ఈజ్ హీ నాట్ వాచింగ్ ఏ మూవీ నవ్ అని చెప్పేసి కూడా అడగచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక టెన్స్ మనం నేర్చుకున్నామంటే ఆ టెన్స్ మనం స్పోకెన్కి ఏ విధంగా పడుతుంది అనే విషయాలు ఇక్కడ నేను లాస్ట్లో రాసే ప్రతి టెన్స్ ముందు పార్ట్లోనేమో రెగ్యులర్ యూసేజ్ రూల్స్ చెప్తున్నాము. దాని కింద మనము స్పోకెన్కి ఉపయోగపడే విధంగా సెంటెన్సెస్ అనేది ఫామ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఇకపోతే ఇక్కడ ప్లూరల్స్ అన్నాము, ఇక్కడ సింగులర్స్ అన్నాము. వాటి ఎగ్జాంపుల్స్ ఎలా వస్తాయి అనేది కింద ఈ రెడ్ పెన్తో రాసిన ఎగ్జాంపుల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. రాము ఈజ్ వాచింగ్ ఏ మూవీ. ఇప్పుడు మీరు 1 2 3 4 5 6 7 ఇవన్నీ ప్రొనౌన్స్ మాత్రమే యూజ్ చేసి మీకు ఎగ్జాంపుల్ క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే నౌన్స్తో క్రియేట్ చేయడం జరిగింది. రాము అనేది నౌన్ అవుతుంది. ఇది సింగులర్ కాబట్టి ఈ కేటగిరీకి వస్తుంది. అందువల్ల మనము ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవడం జరిగింది. రాము ఈజ్ వాచింగ్ ఏ మూవీ అవుతుంది. ఈ కేటగిరీలో ప్లూరల్ నౌన్స్ తీసుకున్నాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రాము అండ్ సోము ఒకటి కన్నా ఎక్కువ అంటే ప్లూరల్స్ ఉన్నాయి. ప్లూరల్స్ ఉన్నప్పుడు మనం యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్ ఆర్. కాబట్టి రాము అండ్ సోము ఆర్ వాచింగ్ ఏ మూవీ నవ్ ఆర్ ఎట్ ప్రజెంట్ ఆర్ ఎట్ దిస్ మూమెంట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది క్లాసు సంబంధించింది. అయితే మీరు ఇంకొంచెం హోంవర్క్ చేసినట్లయితే చాలా బెనిఫిట్ అనేది పొందిన వారు అవుతారు. ఈ హోంవర్క్ రిలేటెడ్ ఒకసారి చూస్తే ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ ఎవరికి ఏ హెల్పింగ్ వర్బ్ వాడాలి అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ వర్బ్స్ను ఉపయోగించి కుకింగ్ ఫుడ్, రీడింగ్ బుక్, ప్లేయింగ్ గేమ్, ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్,
ఎగ్జామ్ డ్రింకింగ్ వాటర్ అనే వర్బ్స్ని తీసుకొని మనం ఎగ్జాంపుల్స్ని క్రియేట్ చేయవచ్చు. అది మీరు ఖచ్చితంగా చేసి లాంగ్వేజ్ని డెవలప్ చేసుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాం. ఈ యామ్తో ఈ వర్క్ కుకింగ్ అనే వర్బ్ను ఉపయోగిస్తే ఎలా వస్తుందంటే ఐ యామ్ కుకింగ్ ఫుడ్. దాన్ని నెగిటివ్గా చెప్తే ఐ యామ్ నాట్ కుకింగ్ ఫుడ్. అదే ప్రశ్నగా మార్చామంటే యామ్ ఐ కుకింగ్ ఫుడ్ అనే విధంగా మనకి సెంటెన్స్ ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే ఈ అన్ని ప్రొనౌన్స్తోనూ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈ రోజుకి మనం చూసిన టెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్, అది రెగ్యులర్ లైఫ్లో మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో కూడా చూసాం ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ రాము.